వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ మరోసారి డౌన్ అయింది. ఈరోజు డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి విలువ ఏకంగా 96 రూపాయలు దిగువకు పతనమైన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మనం చూసాం బంగారం దిగుమతులపై సుంకాన్ని కొంత తగ్గించిన వ్యవహారం మరోవైపు మనం నిన్న చూసాం. ఈరోజు ఉదయం పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగాయి. కరెక్ట్గా వారం రోజుల కిందట ప్రధాని మోదీ చేసిన ప్రకటన, వారం రోజుల తర్వాత జరుగుతున్న 1 by 1 పరిణామాలు, మొత్తానికి ఏం జరగబోతోంది, ప్రస్తుతం రూపాయి బలోపేతానికి ప్రస్తుత కేంద్ర సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిపోతాయా, ఇంకేం చేయాలి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, నిజంగా 2008 నాటి రెసిషన్ లాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయా, ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శరణ్ నాయుడు గారు, అలాగే ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. శరణ్ నాయుడు గారు, మనం చూస్తున్నాం రూపీ విలువ పతనం అవ్వటం, అలాగే బంగారంకు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటన, లేటెస్ట్గా ఈరోజు ఉదయం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం, నిజంగా అంత సంక్షోభంలో మనం ఉన్నామా? రూపీ బలోపేతానికి ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న ఇనిషియేటివ్ సరిపోతాయా? సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ప్యానల్ ఉన్న అదర్ మెంబర్స్ కూడా నమస్కారం. సార్, యాక్చువల్గా మీరు చూసినట్లయితే మనం గ్లోబల్ విలేజ్ అని ఎప్పుడైతే ఒక లాస్ట్ 30 years నుంచి ట్రేడ్ చేస్తున్నామో, గ్లోబల్ మొత్తం కలిపి ఒక విలేజ్. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా మన విలేజ్ లో ఎవరికన్నా ఒకళ్ళకి ఇబ్బంది వచ్చినా, ఎవరికన్నా ఇష్యూ వచ్చినా అది ఇండైరెక్ట్ గా అందరికి పాకుతుంది. నవ్వు ఎప్పుడైతే మనం గ్లోబల్ విలేజ్ లో ట్రేడ్ చేస్తున్నామో, గ్లోబల్ లో వచ్చిన ఒక చిన్న వార్ కానీ ప్రతిదీ ప్రభావం చూపిస్తుంది మిగిలిన కంట్రీస్ మీద. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు జస్ట్ ఒక 4 days బ్యాక్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చెప్పారు. ఆ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు దాని తీవ్రతరం అట్లీస్ట్ మనం అర్థం చేసుకోవాలి ప్రతి సిటిజన్. ఎస్పెషల్లీ ఆయన గోల్డ్ రిలేటెడ్ గా, ఆయిల్ రిలేటెడ్ గా, ఏవైతే ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. డెఫినెట్ గా మీరు చూసినట్లయితే ఏప్రిల్ మంత్ కంటే ముందు లాస్ట్ మంత్ లో ఆ, మన ఇండియన్ రూపీని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఏవైతే ఫారెన్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయో కొంత ఆ ఫారెన్ రిజర్వ్స్ అనేది మార్కెట్ లోకి తీసుకెళ్లారు, కొంత స్టెబిలైజ్ చేశారు. బట్ అలా అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న, ఆర్బీఐ దగ్గర ఉన్న అన్ని ఫారెన్ రిజర్వ్స్ మన దగ్గర అంత స్తోమత లేదు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా ఈ మంత్, నెక్స్ట్ మంత్ లో ఇండియన్ రూపీని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఫారెన్ రిజర్వ్స్ ని కొంత బయటికి పంపించే మార్గం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ గారు, రీసెంట్ గా మీరు చూస్తే ఒక టీవీ డిబేట్ లో కొటక్ బ్యాంక్ చైర్మన్ కానీ, లేదు అనుకుంటే మిగిలిన కంట్రీస్ కూడా డెఫినెట్ గా అందరూ ఏదో రెసిషన్ రాబోతుంది, డెఫినెట్ గా ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ జరగబోతుంది అన్న దాంట్లో భయంతో ఉన్నారు. సో డెఫినెట్ గా అయితే ఇండియన్ గవర్నమెంట్ ఈ ఫారెన్ రిజర్వ్స్ ని బయటకు పంపించి కొంత ఇండియన్ రూపీస్ ని స్టెబిలైజ్ చేసే అవకాశం అయితే ఉంది. సార్, గీతానంద్ గారు, రూపాయి విలువ ఏకంగా 96 రూపాయలు దాటి సెంచరీ దిశగా వెళ్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతోంది, మీ అంచనా ఏంటి సార్? సో ఈరోజు రూపాయి తన జీవనకాల గరిష్ట స్థాయి 96.14 దాకా చేరి క్లోజింగ్ లో 95.97, నిన్నటితో పోలిస్తే 21 పైసలు నష్టంతో ముగియడం మనం చూసాం. ఓవరాల్ గా చూస్తే మనకి ఏషియాలోనే వరస్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీ కింద రూపాయి నిలిచినటువంటి పరిస్థితి. దానికి ప్రధానమైనటువంటి కారణం, మనం ఎక్కువగా కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటాం. 85% మన ఆయిల్ యూసేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కూడా దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 106, 107 ఈ స్థాయిలు దాటింది. ఈ స్థాయిలకి దగ్గర ఫ్లక్చువేట్ అయినా మళ్ళీ అప్ అండ్ డౌన్ కనపడతా ఉంది. సో ఇంత స్థాయిలో మనం ఎప్పుడైతే దిగుమతులు చేసుకుంటూ వస్తున్నామో, దీనివల్ల మన రూపాయి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. మనం పేమెంట్స్ ని డాలర్స్ లో చేస్తాం, అందువల్ల మన డాలర్స్ లో జరుగుతున్నటువంటి పేమెంట్స్ వల్ల మనకి రూపాయి బలహీనపడతా ఉంది. రెండవది, యుఎస్ డాలర్ కూడా కన్సిస్టెంట్ గా స్ట్రెంగ్త్ గా కనపడతా ఉంది. అక్కడ వస్తున్నటువంటి జాబ్స్ డేటా కానివ్వండి, లేదా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడెలా తగ్గించరు అన్నటువంటి సూచనలు కానివ్వండి, ఇవన్నీ డాలర్ బలపడడానికి కారణం అవుతా ఉంది. సో ఈ కారణంగానే రూపాయి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. సో వర్స్ట్ పర్ఫార్మింగ్ ఏషియన్ కరెన్సీ కింద నిలవడం కొంచెం బాధాకరం. సార్, ఇప్పుడు రూపీ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం చెప్తోంది. ఈ 2 రోజుల్లోనే ఒక 3 నిర్ణయాలు మనకు చూస్తున్నాము. ఇవి సరిపోతాయా, ఇంకేం చేయాలంటారు? సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా డెఫినెట్ గా ఉంటుంది మానిటరీ పాలసీస్ లో. అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ముందు మానిటరీ పాలసీస్ లో డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే డాలర్స్ అమ్మకానికి దిగేదానికి అవకాశం ఉంటుంది. సో రూపాయిని బలపరచడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. దాంతో పాటుగా ఏంటంటే మనం పబ్లిక్ లో
మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి భారతీయులుగా మనం ఏం చేయాలి అనేది కూడా ప్రధానమంత్రి గారు రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కి అనుగుణంగానే బంగారం కొనుగోళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం బంగారం మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది పెంచడం జరిగింది. 6% ఉన్న దాన్ని మళ్ళీ తిరిగి 15% తీసుకెళ్లారు. ఇంతకుముందు 15% ఉండేది, దాన్ని 24-25 దాన్ని 6% తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 15% దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టడం జరిగింది. అలాగే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి నష్టాలు విపరీతంగా వస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ మీద దాదాపు 3 రూపాయలు పెరుగుదల చూసాం. సో ఒక్కొక్క చర్య ఇప్పుడు మనకి ఏంటంటే కంట్రోలింగ్ దిశగా, నష్ట నివారణకు దిశగా జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా ఎలక్షన్స్ 5 రాష్ట్రాల్లో ఉండడంతో ఎక్కడ కూడా మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెంచినటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటుగా పరిస్థితులు అదుపులోకి వస్తాయన్న అంచనాలు కూడా ఉండేవి. అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీటిలో దిగారని చెప్పారు ఈ చర్యల్లో. ఓకే, శరణ్ నాయుడు గారు, ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే బంగారం కొనుగోళ్ళని డిస్కరేజ్ చేయడానికి కొంత ఇందాక గీతానంద్ గారు చెప్పినట్టుగా ఈ దిగుమతి సుంకాన్ని కొంత పెంచిన వ్యవహారం మనం కనిపిస్తుంది. మళ్ళీ పాత 15%కే వచ్చింది. అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇవన్నీ జరుగుతున్నాయి. బంగారం కొనకుండా భారతీయులు ఉండగలరా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఇంధనం అత్యవసరమైనవి. మనకి ఇక్కడ ఉత్పత్తి అంతగా లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సినవే. అలాగే దిగుమతి చేసుకునేది విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేసే అంశం గోల్డ్ కొనుగోళ్లు ఇక మీరు తగ్గించాలి, ఆడంబరాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దాని ఇంపాక్ట్ నిజంగా గోల్డ్పై ఉంటుందా? గోల్డ్ కొనుగోలు చేయని వాతావరణం ప్రజల్లో ఉంటుందా? సార్, ప్రజల్లో ఉంటుందా అంటే ఇండియన్ ఎస్పెషల్లీ మన దేశంలో గోల్డ్ అనేది మనకి అదొక వారసత్వంగా, లేకపోతే ప్రతి ఇంట్లో కొంత గోల్డ్ అనేది మనం ఉంచుకోవాలన్న ట్రెడిషనల్ మెథడ్ లో ఉన్నాం. బట్ నేను ఇందాక చెప్పినట్లుగా మనము ప్రపంచంతో పాటు మనం ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో మనం వాటిని అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రొడక్షన్ బయట ఎక్కువగా ఉండి ఇండియాలో తక్కువగా ఉంది, బట్ ఇండియాలో అవసరం ఎక్కువైంది అనుకోండి, దేనికి దారితీస్తుంది? ట్రేడ్ డెఫిసిట్ కి దారితీస్తుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాము ఎక్స్పోర్ట్ చేసే వాటికంటే. గోల్డ్ మిగిలిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఒకటి, గోల్డ్ ఒకటి, రిమైనింగ్ అన్ని ఇంపోర్ట్స్ ని ఈ మూడింటిని కంపేర్ చేస్తే ఆయిల్ అనేది మనం ఏం చేయలేము, బికాజ్ ఇట్స్ అ న్యాచురల్ రిసోర్స్. మన దేశంలో ఎంతవరకు ఆయిల్ రిసోర్స్ ఉందో అంతవరకే వాడుకుంటాము, మిగిలింది మొత్తం మనం ఇంపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఆయిల్ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ నడవదు, ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇండస్ట్రీస్ వర్కౌట్ అవ్వవు, ఆయిల్ లేకపోతే మనకు పెట్రోల్ డీజిల్ నడవదు, మన నెసెసిటీ రెగ్యులర్ కన్వేయన్స్ ఉండదు. అట్ ద సేమ్ టైం అదర్ ఇంపోర్ట్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయో, లేదు అనుకుంటే ఇండియాలో అవి మనకి ఎక్కువ సర్వీసెస్ లేవు, గూడ్స్ లేవు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో వాటిల్లో కూడా కొంత డెఫినెట్ గా మనం ఇండియన్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఇక్కడ రూపీలో కొనడం మంచిది. రిమైనింగ్ ఐటమ్ లో ఎక్కువగా ఇండియన్స్ ఖర్చు పెట్టేది గోల్డ్ అనేది నెసెసిటీ కాదు, తెచ్చుకొని ఏదర్ బీరువాలో పెట్టుకుంటారు, లేకపోతే బ్యాంక్ లోన్ లో పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ ఆ బ్యాంక్ లోన్ లో పెట్టుకున్న అమౌంట్ మళ్ళీ ట్రేడ్ లోకి వస్తుంది. బట్ మనం ఎప్పుడైతే గ్లోబల్ గా చూస్తామో, గోల్డ్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తామో మన ఫారెన్ కరెన్సీ ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది. మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ఎక్కువ లేకపోతే వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే రూపీ వీకెన్ అవుతుందో, ఈ రోజు 96 రూపాయలు ప్లస్ గరిష్టంగా వెళ్ళిన రూపీ వర్స్ట్ ఈ రోజు వరకు హిస్టరీలో లోయెస్ట్ వాల్యూ ఆఫ్ ద రూపీ. అలాంటప్పుడు ఆర్బీఐ చేయాల్సిన పని ఏంటి? ఏదైతే రిజర్వ్స్ యుఎస్ డాలర్స్ ఉన్నాయో వాటిని బయటకు పంపిస్తే ఎక్కువ సప్లై జరుగుతుంది. ఎక్కువ సప్లై జరిగినప్పుడు రూపీకి డిమాండ్ పెరుగుతుంది. ఇలా చేయాలి అంటే ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ ఎక్కువ ఉండాలి. ఆ రిజర్వ్స్ ని మనం బంగారం కొనడానికో లేకపోతే ఇంకొక నెసెసిటీకో అవసరం లేదన్నది డెఫినెట్ గా ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఓవర్ ద పీరియడ్ బంగారం కొనడం కంటే మేబీ ఇప్పుడు ఈటీఎఫ్ లాంటివి వస్తున్నాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్. ఓకే, గీతానంద్ గారు, ఈ రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దిగుమతి చేసుకునే ముడి సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పు దినుసులు, అలాగే ఇంధన ధరలు ఈరోజు ఉదయం నుంచి పెరిగాయి కాబట్టి రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాగే ప్రమాదం ఉందంటున్నారు. నిజంగా అంటే పబ్లిక్ ప్రిపేర్ అయి ఉండాలా? దీని నుంచి బయటపడడానికి ఎలా వ్యవహరించాలి? ఎప్పుడైతే మీకు రూపాయి బలహీనపడుతుందో ఇంపోర్ట్స్ అన్ని, అంటే ఆయిల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇవన్నీ బాగా ఎక్స్పెన్సివ్ అవుతాయి. అలాగే లాభపడే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ చేసేవాడు కానివ్వండి, ఐటీ సర్వీసెస్ కానివ్వండి, వీళ్ళు మార్కెట్ లో కొంత లాభాలు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు మనకి ప్రమాదానికి అవకాశం అయితే లేదు, ప్రమాదానికి చేరువలో ఉన్నాం. దాని నుంచి బయటపడడానికి ఈ నివారణ చర్యలు అనేవన్నీ కూడా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాలి. అలా కాకుండా మనం ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ప్రమాదంలో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. మేజర్ గా కూడా
ఈ వెస్ట్ మనకి మిడిల్ ఈస్ట్ లో ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ యుద్ధాలు ఒక కొలిక్కి వచ్చి ఆయిల్ అలాగే గ్యాస్ సప్లై ఇంతకు ముందులా మెరుగుపడేంత వరకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపల మాత్రం మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దేశ సంక్షోభం తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే కాదు, మనకు 2012-13 ఈ పీరియడ్ లో కూడా మనం కనుక ఒకసారి గమనించినట్లయితే ఇదే విధంగా మనకి గోల్డ్ మీద ట్యాక్స్ పెంచడం జరిగింది, గోల్డ్ డిస్కరేజ్ చేయడానికి. సో ఇదంతా ఏం లేదు. ఈ గేమ్ అంతా ఎక్కడ ఉంటుందంటే మనం డాలర్స్ లో ఏదైతే చెల్లింపులు చేస్తున్నామో ఆ చెల్లింపులు తగ్గించుకునే విధంగా, సో అవసరమైన వాటికి మాత్రమే డాలర్స్ లో కొనుగోలు చేస్తూ అనవసరమైన వాటికి, దానికి మీకు ఈవెన్ ఫారెన్ టూరిజం కూడా వద్దు, ఫారెన్ కి వెళ్ళకండి, లోకల్ గానే చూడండి నెక్స్ట్ 1 year పాటు అని చెప్పి ఆయన ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఒక వన్ ఇయర్ లోపల ఈ అంతర్జాతీయ పరిణామాలన్నీ సానుకూలంగా మారితే మనం త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో అంతకన్నా ఎంత మాగ్నిట్యూడ్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఎంత ఎక్స్టెండ్ అయితే అంత మాగ్నిట్యూడ్ లో మనకి ప్రాబ్లం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొక 6 నెలలు ఇలానే ఉంటే పరిస్థితులు తీవ్రంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడానికి, అలాగే బంగారు కొనుగోళ్లు కొంచెం దూరంగా ఉండడానికి, విదేశీ ప్రయాణాలను వీలైనంత వరకు టూర్స్ ని వాయిదా వేసుకోవడానికి మనం చూడాలి. అలాగే లోకల్ బిజినెస్ ని సపోర్ట్ చేయడానికి చూడాలి. అది లోకల్ టూరిజం కావచ్చు, లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి వస్తువులు కావచ్చు. ఇంతకు ముందు 2007-2008లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం బారిన పడినప్పుడు భారత్ సక్సెస్ఫుల్ గా దాన్ని ఎదుర్కొనింది. 2020 సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అతలాకుతలం అయితే భారత్ లో ఇంపాక్ట్ తక్కువగానే ఉండింది. సో అప్పుడు ఎలా అయితే త్వరగా బయటపడ్డామో ఇప్పుడు కూడా మనం బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈసారి ఇంపాక్ట్ ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే మనకే ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గీతానంద్ గారు ప్రధాని అన్నారు కదా, ఏడాది పాటు మీరు ఆడంబరాలకు దూరంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని. అంటే ఖచ్చితంగా ఏడాది పాటు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని ఒక అంచనాకు రావచ్చు, ఇంకా ప్రధాని నోటి నుంచి వచ్చింది కాబట్టి. అదేనండి, ఏడాది పాటు అన్నారు. అంటే ఇంచుమించుగా మనకు ఏడాది లోపల ఈ పరిస్థితులు చక్కబడతాయి, లేకపోతే మాత్రం ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో మేజర్ గా ట్రంప్ ఎప్పుడైతే రెండోసారి అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా ఈ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు తెరతీయడము, సుంకాల పూరు, తర్వాత రకరకాల గడ్డుకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు ఈ యుద్ధం ఏదైతే ఇరాన్ తో పెట్టుకున్నారో ఆ యుద్ధాన్ని త్వరగా ముగిస్తారు అనుకుంటే త్వరగా ముగించలేకపోతారు. దాంతో పాటుగా వాళ్ళు కరెక్ట్ గా మన హర్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచం మొత్తాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఎప్పుడైతే ఆయిల్ అనేది మన ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయిందో, నేచురల్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయిందో మిగతా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అప్పటిదాకా కేవలం ఒక 3 దేశాల యుద్ధంగా ఉన్నది కాస్త ప్రపంచం మొత్తానికి సమస్యగా మారిపోయింది. ఏదో ఇరాన్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి యుఎస్ బేసిస్ మీద మాత్రమే అప్పటిదాకా ఆయుధాలతో అటాక్ చేస్తూ వచ్చింది. దుబాయ్ కానీ, ఒమన్ లో కానీ ఎక్కడైతే యూఎస్ బేస్ అక్కడ చేస్తా వచ్చింది. వీటన్నిటికన్నా కారణంగా హర్మూజ్ జలసంధిని వాళ్ళు ఎప్పుడైతే లాక్ చేశారో అక్కడి నుంచి ప్రపంచ సమస్యగా మారిపోయింది. అక్కడే కొంతవరకు ఇరాన్ పై చేసి సాధించింది. ఇరాన్ నేరుగా అమెరికాని ఎదుర్కోలేకపోయినా ఇలాంటి టాక్టిక్స్ తో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇరాన్. రైట్. శరణ్ నాయుడు గారు, అంటే ఫైనాన్షియల్ ఎర్త్క్వేక్ వచ్చే ప్రమాదం ఉంది రానున్న 2 నెలల్లో. రాహుల్ గాంధీ కానీ మిగతా రాజకీయ నేతలు చాలామంది మాట్లాడుతుంది. కొందరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీలాంటి వాళ్ళు కూడా కొంత ప్రమాద అంచులోకి వెళ్ళబోతున్నామని అంటున్నారు. ఈ కామెంట్పై మీరేమంటారు? నిజంగా ఫైనాన్షియల్ ఎర్త్క్వేక్ రాబోతుందా? మీ అంచనా ఏంటి సార్? సార్, మనము ఒకవైపే వారు ఒక్కటే చూస్తున్నాము. ఏవైతే ఈ వారు వల్ల ఆయిల్ రేట్స్ ఏవైతే పెరిగినాయో, బ్యారెల్ ధర, ఇది ఒకటే చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన అన్ఫార్చునేట్, ఎంటైర్ గ్లోబల్ అన్ఫార్చునేట్, వారితో పాటుగా ఇదే టైంలో ఏఐ లాంటి టెక్నాలజీ ఎవాల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఒకవైపు ఏంటంటే టెక్నాలజీ ఎవల్యూషన్ వల్ల టూ మచ్ ఆఫ్ జాబ్ లాస్ ఉంటుందేమో అన్న పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇంకో వైపు ఏంటంటే అదే టైంలో ఒకవైపు జనాలు జాబ్ ఉంటుందా ఊడుతుందా అన్న భయంతో ఉన్నప్పుడు చేస్తున్నాయి. సో దాంతో పాటు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఒకవైపు జనాలు జాబ్ ఉంటే చాలు నాకు అన్న భయంలో ఉన్నప్పుడే వారు రావడం, ఇవన్నీ రావడం, డెఫినెట్ గా అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. బట్ మనం ఇండియానే కాదు, ఎంటైర్ గ్లోబల్ వరల్డ్ కానీ చూస్తే మనం 2008లో కూడా సబ్ ప్రైమ్ క్రైసిస్ అని చెప్పి ఒక పెద్ద రెసిషన్ వచ్చింది. బట్ ఇండియా దాన్ని డెఫినెట్ గా మిగిలిన కంట్రీస్ కంటే బెటర్ గా ఫాస్ట్ గా రికవర్ అయింది, ఫాస్ట్ గా ఎదుర్కొంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా వచ్చిన కోవిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇండియన్స్ ఆడంబరాలుగా ఎంత బాగా ఖర్చు పెట్టుకోగలరో, బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే సిచ్యువేషన్
మన చెయ్యిని దాటి వెళ్తుందో అందరూ యూనిటీగా ఉండి కోవిడ్ టైంలో మనం ఎలా అయితే సపోర్ట్ చేసుకున్నామో మన కంట్రీకి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏవైతే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ మన ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తున్న గైడ్ లైన్స్ ఫాలో అయితే డెఫినెట్ గా దాన్ని మనం చాలా ఫాస్ట్ గా కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఓకే. గీతానంద్ గారు మీరంటారు, ఏమంటారు సార్? ఫైనాన్షియల్ ఎర్త్క్వేక్ ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికైతే ఛాన్సెస్ లేవు. కాకపోతే ఆ దిశగా వెళ్తున్నాం కాబట్టి దానిలో నుంచి బయటపడడానికి ఇప్పుడు మనం చూడాలి. మేజర్ గా లార్జ్ ఫారెస్ట్ రిజర్వ్స్ ని ప్రస్తుతానికి ఇంకా కూడా మన దగ్గర ఫారెస్ట్ రిజర్వ్స్ బలంగానే ఉన్నాయి, ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు, అడుగంటిపోలేదు. సో దాని నుంచి బయటపడాలంటే ఆ ఫారెస్ట్ రిజర్వ్స్ కాపాడుకోవడమే ముందు మన ముందున్నటువంటి లక్ష్యం. రెండోది ఏంటంటే సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా కొంత బలంగానే ఉంది. ఏ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ మనకి ఇంకా కూడా పూర్తిగా పడిపోలేదు. ఏ వాళ్ళ పూర్తిగా ఉద్యోగాలు కోల్పోవడం అనేది ఇంకా జరగలేదు. కొంత ఉద్యోగస్తుల భయం ఉన్న కంపెనీ రెవెన్యూస్ లో ఇంకా కూడా అంత మేజర్ ఛాలెంజెస్ లేదు. ఇంకొకటి రీసెంట్ గా గమనిస్తే ఏఐ సబ్స్క్రిప్షన్లకి డబ్బులు కట్టే కంటే, అంటే ఏఐలో వచ్చేటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో కోడింగ్ ప్యాకేజెస్, వాటి సబ్స్క్రిప్షన్స్, వాటి ఇది కట్టే కంటే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడమే చీప్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మనకి ఫుడ్ ప్రొడక్షన్, ఈ డొమెస్టిక్ ఎకానమీని కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనం ఈ ప్రమాదంలోంచి త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 690 నుంచి 700 బిలియన్ ఫారెస్ట్ రిజర్వ్ వస్తుంది. కంపారిటివ్ టు 1991తో చూసినట్లయితే మన దగ్గర బలమైన రిజర్వ్స్ ఉన్నట్టు. కాబట్టి ఆర్బీఐ ఇంకా కూడా డాలర్స్ ని సెల్ చేసి కొంత ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోల్డ్ అండ్ లగ్జరీ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్లాగో ఆల్రెడీ తగ్గించమన్నారు. అది కనుక జరిగిందంటే మనకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆయిల్ కాస్ట్ కన్స్యూమర్స్ మీద ఆల్రెడీ చేశారు. ఇదొక రెమెడీ కింద చెప్పాలి. సో ఆయిల్ మీద పడేటువంటి ఖర్చు పూర్తిగా ప్రభుత్వమో లేదా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కనుక రిఫైనరీస్ కనుక భరిస్తూ ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం సస్టైన్ కాదు. ఇప్పుడు ఇదేమైనా ₹3 కింద అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇది కొంతవరకు కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ డాలర్ ఇన్ఫ్లోస్ ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకునేటట్టు మనం చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. రెమిటెన్సెస్ ని కొంచెం ఫాస్ట్ గా చూడాలి. అలాగే జీసీసీ ఇన్కమ్ ఏదైతే ఉందో దానిలో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ ని కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆర్బీఐ కొంత వడ్డీ రేట్లు పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్యల కింద, అంటే వీటి నుంచి సంక్షోభం దిశగా వెళ్లకుండా అడ్డుకునేటువంటి చర్యల కింద చెప్పాలి. సో ఇవి అధిక ఇంప్లిమెంటేషన్ కనుక అయినట్లయితే అంతగా మీరు చెప్పినట్లు ఫైనాన్షియల్ ఎర్త్క్వేక్ వైపు వెళ్ళకపోవచ్చు. రైట్. శరణ్ నాయుడు గారు, ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాలంటే ఏం చేయాలి? ఒక 5 కీలక పాయింట్లు ఏం చెప్తారు సార్? సార్ ఆల్రెడీ డిస్కషన్లో ఉన్నది. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన కొన్ని ఇన్ఫ్యాక్ట్ ప్రతిదానికి ఎకనామిక్తో కనెక్టివిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఏవైతే ఇంపోర్ట్స్ చేయడం వల్ల భారతదేశానికి ఫారిన్ రిజర్వ్స్కి ప్రెజర్ పడుతుందో అవి మనం తగ్గించుకోవాలి. గోల్డ్ అనేది బేభత్సంగా మనం కొనాలి, మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. పానిక్ సిచ్యువేషన్. ఇన్ఫాక్ట్ మీరు చూసినట్లయితే లాస్ట్ 2-3 సంవత్సరాల్లో గోల్డ్ బాగా పైకి ఎగబాగడం ఇండియానే కాంట్రిబ్యూషన్ దానికి. ఎందుకంటే పానిక్ సిచ్యువేషన్ లో ఎవ్రీవన్ స్టార్టెడ్ బయింగ్, ఓకే రేట్ మళ్ళీ పెరుగుతుంది, ఇంకో 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది అన్నది. అది కొంత తగ్గించుకుంటే బెటర్. అట్ ద సేమ్ టైం మన కాంట్రిబ్యూషన్ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియాకు ఉండాలి. కాబట్టి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారో ఇంధన పొదుపు చాలా ఇంపార్టెంట్. మనం అంటిల్ అన్లెస్ అవసరం అయితే తప్ప మనం అనుకోవచ్చు, ఓకే మనకి చిన్నప్పుడు ఒక స్టోరీ ఉంటుంది, 500 మంది ఎలా పాలు పోస్తారులే, నేను నీళ్లు పోసినా కూడా కనపడదు కదా అని. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే అవి చివరిగా అన్ని నీళ్ళే అయిపోతాయి. అలా కాకుండా నేను ఏవైతే ఎంతవరకు సేవ్ చేయగలను ఇంధనము అని ప్రతి ఒక్కళ్ళు అనుకోగలిగితే యాజ్ ఏ సొసైటీ, యాజ్ ఏ కంట్రీగా డెఫినెట్ గా మనము ఇంధనముని సేవ్ చేయగలుగుతాం. దాంతో పాటు ఏవైతే ఇంపోర్ట్స్ ఎస్పెషల్లీ ఫారిన్ గూడ్స్ మనం తీసుకుంటామో దానికి ఈక్వలెంట్ క్వాలిటీ కానీ లేకపోతే ఈక్వలెంట్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ ఇండియాలో తీసుకుంటే డెఫినెట్ గా అది ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇలాంటి ఎకానమీ ప్రెజర్ సిచ్యువేషన్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. అండ్ మేక్ ఇన్ ఇండియా ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ద లాస్ట్ 7 to 8 years ఎక్కువ ఫోకస్ చేస్తుందో ఇండియాలో ఇన్నోవేషన్ రావాలి. ఇందాక మన ప్యానల్ మెంబర్ చెప్పినట్టు మన సర్వీస్ ఇండస్ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్. యోగానంద్ గారు, మన సర్వీస్ ఇండస్ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇండియాలో టాలెంట్ కొదవలేదు, స్కిల్ కి కొదవలేదు. మీరు అమీర్పేట కానీ వస్తే ఏదైనా ఒక పెద్ద టెక్నాలజీ కానీ వస్తే అమీర్పేటలో దాని రిలేటెడ్ గా హైయెస్ట్ అడ్వాన్స్డ్ కోచింగ్ సెంటర్ ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ రోజు వస్తుంది. సో ఈ టాలెంట్ ని ప్రాపర్ స్ట్రీమ్ లైన్ చేసి మేక్ ఇన్ ఇండియాని మేబీ మేక్ ఇన్ ఇండియా వర్షన్ 2.0గా ఇది డెఫినెట్ గా
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇండియన్ గవర్నమెంట్, ఓకే. లేకపోతే ఇండియన్ ప్రతి ఒక్కరికి అలాంటి తీసుకొచ్చి ఏవైతే ఎక్కువ మనం ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నామో, ఆయిల్ లాంటి ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయో అవి మనం చేయలేము. బట్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ మనం తీసుకొని వస్తున్నామో వాటిని ఇండియాలో ఎక్కువ ప్రమోట్ చేసే విధంగా చేయగలిగితే డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ ఒక్కటి చేయలేదు, అట్ ద సేమ్ టైమ్ ప్రజలు ఒక్కళ్ళు చేయలేరు. గవర్నమెంట్ ప్రజల సహకారంతో ఏవైతే గైడ్ లైన్స్ వస్తున్నాయో 100% మనం ఫాలో అయితే డెఫినెట్ గా దీన్ని మనం తట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనతో పాటు మన కంట్రీ మీరు చూస్తే ఆస్ట్రేలియా కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. Sir. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ హాస్ గివెన్ ఏ స్టేట్మెంట్. ఈవెన్ ఇరాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా ఈవెన్ ఆడ్ నెంబర్ తో వాళ్ళ వెహికల్స్ బయటకు తీసుకొని రావాలని. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు దాని రిలేటెడ్ గా ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. ఓకే. దాంట్లో మనం కూడా ముందున్నాము. మనకున్న స్ట్రెంగ్త్ జనాలు, అట్ ద సేమ్ టైం మనకి అది కూడా వీక్నెస్ కాబట్టి ఏవైతే ఇండియాకి ప్రెజర్ పడుతుందో వాటిని మనం కొనకుండా వాటిని అట్లీస్ట్ కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్ గా ఈ గండం నుంచి మనం గట్టెక్కొచ్చు. రైట్. థ్యాంక్ యూ గీతానంద్ గారు. నిజంగా మీరు అన్నట్టుగా అంత ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేకపోయినా జరుగుతున్న పరిణామాలు మాత్రం పబ్లిక్కి ప్యానిక్ గురి చేస్తున్నాయి. శరణ్ నాయుడు గారు, అంతా సెటరేట్ అవ్వాలనే కోరుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అలా ఉన్నా దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రధాని మాట్లాడుతుండడం, పబ్లిక్లో ఏదో జరగబోతోంది అన్న ఒక భయం అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు తగ్గట్టుగా ప్రజలు సమాయత్తం అవ్వాలి. అదే పరిస్థితుల్లో రూపాయి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు, అలాగే ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్థిక రంగ నిపుణులు శరణ్ నాయుడు గారు వివరించారు. థ్యాంక్ యూ సార్ ఇద్దరికి. ఇది వాటి స్పెషల్ డిబేట్.